ఇంకా ఇంటర్ పూర్తి చేసుకొని ఎంసెట్ అయితే రాసేసాను కదా. ఇంకా డెసిషన్ ఏంటంటే బీటెక్ ఏం తీసుకోవాలా, బీటెక్ ఏం తీసుకోవాలనే కదా. నా సజెషన్ ఏంటంటే బీటెక్లో సిఎస్సి మాత్రం తీసుకోకండి. ఇంటర్ పూర్తి చేసుకొని ఎంసెట్ రాసి ర్యాంక్ తెచ్చుకొని బీటెక్లో ఏ కాలేజ్ చేరాలా అని టెన్షన్ పడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏ కాలేజ్ చేరాలా, ఎక్కడ చేరాలా, ఏ గ్రూప్ తీసుకోవాలా, ఏ గ్రూప్ ఇప్పుడు వాల్యూ ఎక్కువ ఉంది అని లాస్ట్ వరకు చూసేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చెప్పేస్తాను. 2023లో అయితే సిఎస్సికి అయితే చాలా డిమాండ్ అయితే ఉండింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సిఎస్సి తీసుకున్న వాళ్ళంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇప్పుడున్న జనరేషన్లో మీరు ఏ గ్రూప్ తీసుకోవాలంటే ఈసీ మాత్రం కంపల్సరీ తీసుకోండి. ఈసీ అయితే చాలా యూజ్ అవుతుంది అనమాట. చాలా మందికి డౌట్ ఏంటంటే ఈసీ తీసుకుంటే బెనిఫిట్స్ ఏంటి? ఇప్పుడు ఈసీ తీసుకుంటే ఒక పక్క ఎలక్ట్రానిక్స్ పక్క పోవచ్చు, ఒక పక్క సాఫ్ట్వేర్ పక్క పోవచ్చు. అంటే ఒక సాఫ్ట్వేర్ పక్క పోవచ్చు, ఒక పక్క హార్డ్వేర్ పక్కన పోవచ్చు. బట్ సిఎస్సి తీసుకుంటే మాత్రం మొత్తం సాఫ్ట్వేర్ల కిందే పోవచ్చు. సాఫ్ట్వేర్ తప్ప మనకు ఆప్షన్ అయితే ఏమి ఉండదు అనమాట. గత 2022-23లో అయితే సిఎస్సికి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం 2026లో అయితే అసలు ఏం లేవన్నమాట. అప్పుడు సిఎస్సికి అంతా హైలైట్ చేశారు, ఇప్పుడు అంతా లో అయితే అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి సిఎస్సి తీసుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఐటీ కంపెనీనే. ఇప్పుడు మనం గట్టిగా ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే తప్ప, బెస్ట్ ప్రోగ్రామింగ్ ఒకటి నేర్చుకుంటే తప్ప ఐటీఐకి జాబ్ కొట్టడం చాలా సాధ్యం అన్నమాట. ఆ బీటెక్ కాలేజీల్లో అయితే నాకు తెలిసి చాలా మంది ఏమంటారంటే బీటెక్ 4 years బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటారు. ఆడ అసలు ఎంజాయ్ చేసేదానికి ఏం ఉండదు. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల 4 years అయితే కంప్లీట్ అయిపోతాయి. మన కెరీర్ మీద మనం ఫోకస్ పెట్టకపోతే 4 years మాత్రం కంపల్సరీ కంప్లీట్ అయిపోతాయి. అలానే 4 years కంప్లీట్ అయ్యే ముందే మనం బెస్ట్ ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవాలా. లైక్ పైథాన్, జావా, ఈ రెండింటిలో ఏది మనకు బెస్ట్ వచ్చినా జాబ్ ఐటీలో ఏదైనా కొట్టచ్చు అనమాట. జస్ట్ సిఎస్సి సర్టిఫికేట్తో ఏ జాబ్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏ కంపెనీలో అయితే రావు. ఏదో ఒక టైపింగ్లో అయితే హైలైట్ అవ్వడం, ఒకటి జావా అయినా ఒకటి పైథాన్ అయినా. ఇప్పుడు ఎక్కువ ప్రిఫర్ ఇచ్చేది పైథాన్ గా వేస్తున్నారు. లైక్ జావాకు కూడా అలానే వేస్తున్నారు. లైక్ జావా అంటే చాలా డీప్గా ఉంటుంది ప్రోగ్రామింగ్, అండ్ ఈ పైథాన్ అనేది కొంచెం సింపుల్గా ఉంటుంది అనమాట. జావా అండ్ పైథాన్లో అయితే కంపల్సరీగా ఒక ప్రోగ్రామ్ అయితే నేర్చుకోవాలా. అది ఒక్కటి నేర్చుకున్నా కరెక్ట్గా నేర్చుకుంటే చాలు. అదొకటి నేర్చుకుంటే మనం కంపల్సరీగా ఐటీ కంపెనీలో అయితే జాబ్ అయితే కొట్టచ్చు. చాలా మంది ఏం చెప్తారంటే ఈ 4 years కంప్లీట్ అయిపోతానే మీ చేతుల్లో అయితే జాబ్ ఉంటుందని చెప్తారు. అది అసలు పచ్చి అబద్ధం, ఎవరు నమ్మకండి. ఇప్పుడు మీరు బెస్ట్ కాలేజ్ అయితే చూస్ చేసుకొని చేరడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇప్పట్లో అయితే చాలా ప్రిఫరెన్స్ అయితే ఈసీ అయితే ఇస్తున్నారు. మీరు కూడా కంపల్సరీగా ఈసీ తీసుకుంటే చాలా చాలా అయితే బాగుపడతారు అనమాట. అప్పుడైతే మనమైతే ఒక సిఎస్సి అంటే ఒక రేంజ్లో ఉంది కాబట్టి సిఎస్సి అయితే తీసుకున్నాం, కంప్యూటర్ సైన్స్. అండ్ ఇప్పుడు అది చాలా దారుణంగా అయితే అయిపోయింది. సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే చాలా ఎత్తిపోతున్నాయి. ప్రస్తుతానికి ఏంటంటే ఏ అయితే వచ్చి చాలా జాబ్స్ అయితే పోతున్నాయి అనమాట. ఒక 10 మంది చేసే పని కూడా అది ఒకటి చేస్తుంది. 10 మందికి ఇచ్చే సాలరీ దీన్ని పెడితే ఒక జీవితాంతం పనిచేస్తుంది. అందుకని చాలా మంది అయితే సాఫ్ట్వేర్ మేనేజర్స్ ఇలా వర్క్ చేసే వాళ్ళందరూ చాలా మంది తీయేస్తున్నారు. బట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే 4 yearsలో పైథాన్, జావా ఈ రెండింటి మీద ఫోకస్ పెడితే కంపల్సరీగా ఐటీ జాబ్ అయితే కొట్టచ్చు. నా డెసిషన్ ఏంటంటే ఇప్పుడు న్యూగా వచ్చే వాళ్ళు అయితే 2026 బ్యాచ్ అయితే నాకు తెలిసి ఈసీ తీసుకోవడం చాలా బెటర్ అనమాట. ఫర్ మోర్ వీడియోస్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ ఊరు ఏదో చెప్పండి, నేను బెస్ట్ కాలేజ్ అయితే చెప్తాను.